రైట్ అన్న, ఒక అంశం మాట్లాడాలి ఈ గురుకులాలకు సంబంధించి. అప్పుడు 2014లో 290 మీదనో ఎన్నో ఉండే. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయిన నాటికి 1005. మొన్న కొన్ని మాటలు మాట్లాడిండు రేవంత్ రెడ్డి, ఏందంటే ఈ గురుకులాల వల్ల పిల్లల మానవ సంబంధాలు దిగిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడిండు. దాన్ని బాగా ఎట్లా తీసుకున్నారంటే, ఈ గురుకులాలు మూసేసే ప్లాన్‌లో రేవంత్ రెడ్డి ఉన్నాడా అనే అంశం తెర మీదకొచ్చిందన్న. దీనికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు గురుకులాల్ని తప్పుపట్టడము కరెక్ట్ కాదు. హ్మ్. ఎందుకంటే గురుకులాలు ఈరోజు కాదు, రామాయణం మహాభారతం కానించెల్లి ఉన్నాయి గురుకులాలు. అక్కడ రాజరిక వ్యవస్థలో కూడా రాజు ఆ, తన సంతానాన్ని, ముఖ్యంగా మగవాళ్ళని హ్మ్. తీసుకెళ్ళి అడవిలో ఎక్కడో దగ్గర ఉన్నటువంటి మన ఋషుల దగ్గర ఉంచి వచ్చేది. అవును. మనం రామాయణంలో మహాభారతంలో స్పష్టంగా చదువుతాం. తెలుసుకుంటాం. హ్మ్. ఆ? కాబట్టి గురుకులాలు అనే పేరు కూడా అక్కచెలో వచ్చింది. కాబట్టి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పేద వర్గాలు, అవునండి. తల్లి తండ్రులు ఇల్లిటరేట్స్, హ్మ్. వాళ్ళకు చదువు సంధ్యలు లేని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఏం చెప్పగలుగుతారు? ఏం చెప్పలేరు. వాళ్ళు పొద్దున్న లేస్తే వ్యవసాయ కూలీలుగా పోతారు. అవును. వీళ్ళకి ఎవరు పిల్లలకు భోజనం పెడతారు? కాబట్టి ఒక జనరేషన్ లీప్ ఫార్వర్డ్ అంటాం. ఒకటేసారి వాళ్ళని తీసుకొచ్చేసేసి ముందు ఇలా గురుకుల స్కూల్లో ఉన్నట్టు పిల్లలు. అవును. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు, నేను ఢిల్లీలో ఇంకొక ఓ మేడం ఉండే, మేమందరం కలిసి ఆడ ఆల్ ఇండియా సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ఇప్పించినాం. వాళ్ళు ఇలా ప్రపంచవ్యాప్తంగా హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్నారు దళిత బిడ్డలు. ఇవాళ ఇదివరకు ఉండే అవకాశాలు ఉండేనా? లేదు. ఇలా ఎంఐటీలో చదువుతున్నారు. హ్మ్. తర్వాత కొలంబియా యూనివర్సిటీలో పట పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు పొలిటికల్ సైన్స్లో. దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలు వాళ్ళు గురుకులాల్లో చదువుకున్నారు కాబట్టి, తర్వాత గ్రాడ్యుయేషన్ సెంట్రల్ యూనివర్సిటీలో చేసిండ్రు కాబట్టి వాళ్ళకు అవగాహన వచ్చేది. కాబట్టి వాళ్ళంతటా వాళ్ళే అప్లై చేసుకున్నారు, ఇవాళ పోయినరు యునైటెడ్ స్టేట్స్కి పోయినరు, హ్మ్. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుతున్నారు. కాబట్టి గురుకులాల్లో తీసేస్తామనేటువంటి ఆలోచన వస్తే మాత్రం తప్పు. కానీ నేను చూసింది రేవంత్ రెడ్డి గారు అట్లా లేదని హ్మ్. విస్తృతంగా పెట్టడం కరెక్ట్ కాదు. మేము సెమీ రెసిడెన్షియల్గా మార్చాలనుకుంటున్నాం స్కూల్స్లో అన్నాడు. హ్మ్. అది మన ప్రభుత్వం అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నేను ప్లానింగ్ బోర్డు ఉన్నప్పుడు మేము ఆలోచన చేసాం దాన్ని. ఇప్పుడు ఒక మండలంలో కూడా 20 స్కూళ్ళు ఉంటాయి, హై స్కూల్స్ ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు పాత రోజుల్లో సర్పంచులు, జెడ్పీటీస్ ఎవరు పవర్ఫుల్ ఉంటే వాళ్ళు హై స్కూల్గా మార్చుకున్నారు. హ్మ్. 9, 10, 12 మంది విద్యార్థులు ఉంటే 16 మంది టీచర్లు ఉన్నారు. అదే రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కరెక్ట్ చెప్పిండు ఆయన. హ్మ్. రేవంత్ రెడ్డి గారు, నేను పర్యటించిన నగునూరు అని ఒక స్కూల్ ఉంటుంది, హ్మ్. తర్వాత నర్సింగాపురం అని ఒక స్కూల్ ఉంటుంది. 21 మంది హై స్కూల్ పిల్లలు 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ ఉంటే పిల్లల కంటే ఎక్కువ టీచర్లు టీచర్లు ఎక్కువ. ఉన్నారు. హ్మ్. టీచర్లు ఉన్నారు. హ్మ్. అదే ప్రైమరీ స్కూల్ పక్కకు ఉంటుంది, 200 మంది పిల్లలు ఉంటారు, ఇద్దరే టీచర్లు ఉంటారు. హ్మ్. ఈడ 20 మంది పిల్లలు ఉంటారు, 20 మంది టీచర్లు ఉంటారు హ్మ్. హై స్కూల్లో. దాని గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు, అది కరెక్టే నా దృష్టిలో. కాకపోతే ఏంటంటే సెమీ రెసిడెన్షియల్గా ఎట్లా చేయాలంటే, ఒక మండలంలో ఒక 20 హై స్కూల్ ఉన్నాయి అనుకోండి, ఆ 20 హై స్కూళ్ళని కుదించి 8, 9 చేసేసి మిగతా స్కూల్ పిల్లల్ని మార్నింగ్ పూట తీసుకొచ్చి బ్రేక్ఫాస్ట్ పెట్టి, అదే కేసీఆర్ గారు చేశారు బ్రేక్ఫాస్ట్. హ్మ్. హ్మ్. స్టార్ట్ చేస్తాం మేము, ప్రభుత్వం పోయింది. అది మేము కూడా అదే విధంగా ఆలోచన చేస్తాం. అది సెమీ కొనసాగిస్తే బాగుండేది. సెమీ రెసిడెన్షియల్ అనుకున్నాం. హ్మ్. అంటే ఒక హై స్కూల్లో, ఒక మండలంలో 20, ఒక 15 హై స్కూల్స్ ఉన్నాయి. 15ని ఒక 7, 8 చేసి హ్మ్. ఆ పిల్లలందరినీ దీన్ని తీసుకొచ్చి ఆ ఊర్లలోకి బస్సులు వెళ్ళి హ్మ్. పిల్లలని తీసుకొచ్చి 9 గంటలకు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టి, మధ్యాహ్నం లంచ్ పెట్టి, ఈవినింగ్ 4 గంటలకు ఇంటికి పంపిస్తే, అంటే మనకు 3 పూటలు తిండి పెట్టినట్టు. పోయినసారి లాస్ట్లో స్నాక్ ఇచ్చి హ్మ్. హ్మ్. మళ్ళీ ఇంట్లో పోయి పడుకుంటాడు, తల్లిదండ్రుల దగ్గర ఉంటాడు. తెల్లారులేసి స్నానం చేసేసి బూట్లు, స్కూల్ డ్రెస్ వేసుకొని, టై కట్టుకొని 8 గంటలకి ఊర్లో బస్ స్టాప్ కానీ నిలబడితే బస్సు వచ్చి తీసుకొని వచ్చి ఈ సెమీ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చి ఆడ బ్రేక్ఫాస్ట్ పెట్టి క్లాసెస్ నడుపుదామని మేము ఆలోచన చేస్తాం. బహుశా గదే చెప్పొచ్చు రేవంత్ రెడ్డి గారు. అది మొత్తం ఇట్లా డైవర్ట్ అయింది ఎందుకో మరి. అందుకే నేను స్పష్టంగా ఉండాలి కాబట్టి మీ టీవీ ఛానల్ ద్వారా చెప్పాల్సి. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇప్పటికన్నా ఆయన మాటలను కొంచెం మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పారు. అయ్యో ఇప్పుడు అమ్మా, ఇప్పుడు మనం అధికారంలో ప్రతి ఒక్కటి తప్పు చేస్తానని కూడా విమర్శించొద్దు. తప్పు చేసినాక చాలా గట్టిగా విమర్శించాలి. మొన్న కాకతీయ
కళాతోరణం తీసేస్తాడు సింబల్. అవును. అవును. నేను పోయి ధర్నా చేస్తాను. నేను ఊరుకో వదిలిపెట్టా కదా మేము. అవును. తప్పు చేసిందంటే ఎండగడదాం. మంచి అయితే మంచి, చెడైతే చెడు.